ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రం నందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము ఆషాఢ మాసము బహుళపక్షము 13/7/2025 సంవత్సరమున ఆలూరు చేవెళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా వాస్తవ్యులు శ్రీవత్స గోత్రోపవాసులు కీర్తియేషులైన వేలేటి పురుషోత్తం గారు, కీర్తియేషులు వీణమ్మ గారు, కీర్తియేషులు మాణిక్రావు గారుల జ్ఞాపకార్థ సందర్భంగా వేలేటి నరసింహారావు గారు, జానకి గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు ఎల్లకాలము నిత్య అన్నదాన కార్యక్రమం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియేషులైన వేలేటి పురుషోత్తం, కీర్తియేషులు వీణమ్మ, కీర్తియేషులు మాణిక్రావు గారుల జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి ఎల్లకాలం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫస్ట్గా మీ అందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి రోజులలో పేరెంట్స్ని ఎవ్వరు చూడట్లేదండి. నిజానికి చెప్పాలంటే తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో పాడేస్తున్నారు. వాళ్ళు నన్ను పెంచి ఇంత పెద్ద చేసిండ్రు అన్న కృతజ్ఞత కూడా వాళ్ళకి లేదు. సో అలాంటి రోడ్డు మీద ఉన్న వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చి ఇంత సేవ చేస్తున్నారు కదా. సో మీరు కూడా దేవుళ్ళతో సమానం. నేను ఒకప్పుడు చూసిన అనాథ శరణాలయానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. సో మీకు ఇంకా దేవుడు అట్లాగే ఇచ్చి మాతో కూడా పుణ్యం చేపిస్తున్నారు మీరు. సో చాలా ధన్యవాదాలు మీకు. ఎంతోమంది రోడ్ పైన ఉన్న వాళ్ళను తీసుకొని రావడం అంటే అది నాటే జోక్, కానీ మీరు అంతా పేషెన్స్తోని చూస్తున్నారు, ఇంతగానం ఇది చేస్తున్నారు. గర్వంగా ఉంది మాకైతే. అమ్మ నాన్న ఆశ్రమం అని విన్నదే కానీ వచ్చింది లేదు. కానీ ఇప్పుడు వచ్చినందుకు చాలా మా నాన్న అనుకున్నది మా నాన్న వల్ల వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినాక కూడా ఇవన్నీ చూసి బాగా ఇదైపోయాం. ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళకి వడ్డించినాం కదా, చాలా సంతృప్తి కలిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తుండ్రు, బాగా నీట్నెస్గా ఉంది. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మేము ఒక 7-8 years బ్యాక్ అయితే వచ్చాము. అప్పుడు ఏం లేకుండే, జస్ట్ ఒక రెగ్యులర్ షెడ్ వేసి అందరూ ఒకే దగ్గర ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు చాలా కలిగాయి. ఇప్పుడు ఈ డోనర్ సాయం వల్ల ఇంత పెద్ద బిల్డింగ్ కట్టగలిగారు. మేము మా తాత వల్ల ఇక్కడికి వచ్చినాం. సో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అన్నదానం చేసినాము. అండ్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎప్పుడు రాదు. సో మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికి వద్దామని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరము మానవ సేవే మాధవ సేవ అని చెప్పి అంటారు. మాధవుడు ఎక్కడో లేడు, ఇక్కడ ఉండేటటువంటి అనాథుల లోపలనే మాధవుడు ఉన్నాడు. కాబట్టి వాళ్లకు మనం సేవ చేసినట్టుంటే, అంటే మొత్తము ఇహము పరము అని ఎట్లయితే అంటారో, మనం కూడా మన అనేటటువంటి ధనం దాంతో సహాయం చేస్తే, ఇప్పుడు ఇంట్లోనే ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటే, లేకపోతే ఒక పెళ్లి చేయాలంటే కూడా మనకు ఎంతో బాధ అనిపిస్తుంది. నువ్వు పోయి అది తీసుకురా, నేను పోయి ఇది తీసుకొస్తా అని చెప్పి. మరి ఇంతమంది మాటలు రాకుండా, కంటి చూపు లేకుండా, చెవుడు వినబడకుండా అటువంటి వాళ్ళను ఇంతమంది కూడా వాళ్ళను కంట్రోల్ చేస్తున్నారంటే, అందరికీ సమానమైనటువంటి సరిగ్గా అంటే భోజనం పెట్టేటప్పుడు భోజనము వాళ్ళకి ఏ ప్రకారంగా చేయాలో ఆ ప్రకారంగా చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయము, ఎవరితోటి కాదు. ఆ పుణ్యలింగేశ్వర స్వామి
ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ మనసులో జొర్రి ఆయన్నే ఆ ప్రకారంగా చేస్తున్నారు. కాబట్టి దీనికి మనం అంతా కూడా చేయూతనిచ్చినట్టుంటే మనము బాగుపడతాము, దేశం బాగుపడుతుంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.